ప్రజల కోసమే, పీడిత ప్రజల కోసమే తన చివరి ఊపిరి శ్వాస వరకు పాడి రాసినటువంటి వ్యక్తి అందశ్రీ. ఇవాళ అందశ్రీని లేని తెలంగాణని మనం చూడలేము. అనేక పాలకుల ప్రలోభాలకు లొంగకుండా నిస్వార్థంగా నిజాయితీతో తను అనుకున్నటువంటి లక్ష్యం చేరే వరకు నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ అందశ్రీ. ముఖ్యంగా ఇవాళ మన మిత్రులు చెప్పినట్టుగా జయ జయ హే తెలంగాణ ఇవాళ పాటని తెలంగాణ స్వరాష్ట్రానికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, చదువు రానటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ గేయాన్ని రచించినంటే ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి చరిత్ర ఎలాంటిదో ఒక అందశ్రీ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థులపైన, తెలంగాణ బిడ్డలపైన వందలాది లాఠీ చార్జీలు, కేసులు ఇవాళ వాటికి వ్యతిరేకంగా మాతో పాటు వెముకలు విరిగే చలి ఇవాళ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల మెట్ల మీద కూర్చొని జై బొమ్మ తెలంగాణ గల గట్టిగా జడివాన అని చెప్పేసి వారం రోజుల పాటు మాతో పాటు కూర్చుని పాటలు రాసినటువంటి చరిత్ర మాకు గుర్తుకొస్తా ఉన్నది. అందశ్రీ నిజంగా నిక్కసైనటువంటి కవి, ఒక ప్రజా కవి, ఒక మచ్చైనటువంటి కవి. ఇవాళ అందశ్రీని కోల్పోవడం తెలంగాణ ఉద్యమానికి, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా భావిస్తూ ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలుగా అందశ్రీకి వినమ్రంగా నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. జోహార్ అందశ్రీ గారికి, జోహార్ జోహార్. జోహార్ అందశ్రీ గారికి. నా వ్యక్తిగత పరిచయం, అనగారిన వర్గాల నుంచి వచ్చి అక్షరాలు లేకోకుండా కూడా తన గళాన్ని వినిపించిన ఒక మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఏ మాట అయితే మాట్లాడిందో అది 100కి 100 మంది హృదయాలని తట్టినట్టుండేది. ఇప్పుడు చెప్పిన జయహో పాట కానివ్వండి, లేకపోతే ఊరు పాట కానివ్వండి. అంటే ఇతను ఎందుకంటే కష్టాల నుంచి పెరిగింది కాబట్టి ఆ యొక్క కవిత్వం కూడా ఆ విధంగానే ఉన్నది. అట్లా ఉండటం వల్ల జనాన్ని ఆకర్షింపబడ్డది. మన తెలంగాణ ఉద్యమంలో ఇది మనం 100 మాటలు చెప్పచ్చు. నియామకాలు, నిధులు, నీరు అనే మాటల్ని చాలా స్పష్టంగా చెప్పగలిగిన పాటల్లో. దాంతో జనకవేండు, ప్రజాకవేండు వీళ్ళందరి గుండె నిలబడ్డాడు. అలాంటి మహానుభావుడు ఇంత త్వరగా అసలు స్వర్గస్థులైతే నుంచి పనుకోలేదు. వారికి మా తరఫున ఎందుకంటే ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి జోహార్లు తెలుపుతున్నాను. ప్రజా వాగ్వేయకారుడు, ప్రజాకవి, తెలంగాణ ఉద్యమానికి పాట ద్వారా ఊది పెద్ద ఎత్తున ప్రజల్ని, విద్యార్థుల్ని కదిలించేటువంటి మహనీయుడు ఈరోజు చనిపోవటం అనేది తెలంగాణ సమాజానికి, సాహితీ సమాజానికి, తెలుగు ప్రజానీకానికి కూడా తీరని లోటు. ఇవాళ అనేక మంది కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. ఆ తదనంతరం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగకపోతే చాలా మంది కవులు, కళాకారులు మౌనంగా ఉంటే, కానీ అందశ్రీ వారు మాత్రం ప్రజల పక్షాన, ఉద్యమ ఆకాంక్షల పక్షాన చివరిదాకా నిలబడి ప్రజల ఆకాంక్షల్ని చెప్పినటువంటి మనిషి. అటువంటి ప్రజల తరపున నిలబడేటువంటి మనిషి, దమ్ము ధైర్యం ఉన్న మనిషి, వెన్నుముకతో ఆలోచించగలిగే మనిషి, పాలక వర్గాలను కూడా తన పాట ద్వారా ప్రశ్నించేటువంటి మనిషి ఇవాళ తెలంగాణ సమాజానికి, సాహితీ సమాజానికి, ఉద్యమ పోరాటాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి తాను లేకపోవటం తీవ్రమైన లోటుగా సిపిఎంఎల్ మాసలైన్ భావిస్తూ ఆయన మృతికి జోహార్లు అర్పిస్తూ, ఆయన మనకి ఏదైతే ఇచ్చారో సమసమాజం కావాలి, అందరూ సమానత్వంగా ఉండాలి, ఏ రకమైనటువంటి వివక్షతలు లేని సమాజం కావాలని కోరుకు ఆయన పాటల్లో రాశాడో, సామ్రాజ్యవాద పెట్టుబడిదారి సమాజంలో నలిగిపోతున్న మనిషితనాన్ని, మానవత్వాన్ని కూడా నిలబెట్టాడో, దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జోహార్ అర్పిస్తూ ముగిస్తా ఉన్నాం. అందశ్రీని తెలంగాణకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కవి కామ్రేడ్ అందశ్రీ. ఇవాళ అందశ్రీ లేకపోవడాన్నే ఇవాళ తెలంగాణ సమాజం జీర్ణించుకోవడం లేదు. ఇవాళ పాట చాలామంది రాస్తారు, కానీ మొత్తం సమాజాన్ని మీద ఒక ప్రభావం పడే అద్భుతమైన గొప్ప పాటలు అవి మూలాల్లోంచి తీసుకొచ్చి రాసిన ఒక గొప్ప కవి. ఇవాళ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాట ఇవాళ లక్షలాది మంది తమ సెల్ ఫోన్లలో రింగ్ టోన్లుగా వాడుకున్న సందర్భం మనందరం చూసాం. అందుకని ఇవాళ మానవ సమాజంలో మానవ విలువలు మాయమైపోతున్న వాటి మీద, అదేవిధంగా సమాజంలో పాలక వర్గాల యొక్క దుర్నీతి ఇవాళ వేరు రూపాల్లో ప్రజల మీద అణిచివేత కొనసాగిస్తున్న సమయంలో తన పాటని, తన యొక్క నికార్సైన గళాన్ని ఎక్కడ కూడా రాజీ పడకుండా తన చివరి శ్వాస వరకు వినిపించిన గొప్ప కవి తను అందరిలాగానే అక్షరాలు నేర్చుకొని తర్వాత కవిత్వం రాయలేదు. కవిత్వం నేర్చుకొని తర్వాత వాటికి అక్షరాలు అద్దిన ఒక గొప్ప మహనీయమైన కవి ఆయన ఇవాళ లేకపోవడం తెలంగాణ సమాజానికి తీవ్ర లోటు.
భారత ప్రజానికం, తెలంగాణ ప్రజానికం గొంతు మోగబోయింది. తెలంగాణ ప్రజల యొక్క సహకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన పాట, తన రచన చాలా అంతర్భాగమైంది. ఈ సమాజం యొక్క పోకడలకి, మనిషి యొక్క విలువని, మానవీయ కోణంలో మనిషి ఎలా బతకాలనే దాంట్లో కూడా అందశ్రీ పాత్ర చాలా గణనీయమైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి అందశ్రీకి అవినాభావ సంబంధం ఉంది. ఖమ్మం జిల్లా కోర్టుకి మా అందశ్రీ గారికి అవినాభావ సంబంధం ఉంది. అందశ్రీ గారు రచన జై జై తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎవరు చేయని ఒక ఉద్యమ ప్రేరణ జై జై తెలంగాణ గీతాన్ని 1550 రోజులు ఆయన గీతాన్ని పాడటం, ఆయన ఆ పాటను చూసి ఖమ్మానికి అనేక సార్లు రావటం, అనేక సార్లు ఖమ్మం కోర్టులో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా అనేక సభల్లో ధూమ్ధాం కార్యక్రమంలో పాల్గొనటం, ఆ యొక్క జై జై తెలంగాణ గీత యొక్క పాట ద్వారానే ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైందంటంలో మనం సంకోచించిన అవసరం లేదు. అందువల్ల మీ ద్వారా ఏ తెలంగాణ ప్రజల హక్కులని పాట ద్వారా తన ప్రజలకు చూపించాడో, మానవ విలువల్ని పాట ద్వారా ప్రజలకు చూపించాడో, ఈ సమాజ మార్పు కోసం తన పాట, తన రచన ద్వారా చేశాడో, ఆ విధంగా మనందరం ప్రజా సంబంధ నాయకులందరం కూడా ఆ విధంగా పనిచేసిన నాడే అందశ్రీ గారికి ఘనమైన నివాళిని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.